శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మరియు ద్వాదశ రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా వెల్కమ్ టు పల్లవి ఛానల్ వారికి ఉగాది శుభాకాంక్షలు. ఇక ఉగాది అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ 6 రుచులతో షడ్రుచులతో కూడినటువంటి ఈ ఉగాది పచ్చడి జీవితంలో సుఖదుఖాలు, ఆనందాలు, కష్టాలు అన్ని కలిసి ఉంటాయని చెప్పడానికి నానుడియే ఈ యొక్క ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఏమేమి ద్రవ్యాలు ఇస్తాం? వేప పువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, చింతపండు, మిరపకాయ, మిరప ముక్కలు, మిరపకారం, ఉప్పు. షడ్రుచులకి అర్థం ఏమని చెప్పారు? వేప పువ్వు చెడు దుఃఖాన్ని తీసేస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసి ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా అనేటప్పటికి లోపల ఉన్నటువంటి చెడు షుగర్, కొలెస్ట్రాల్ అన్నింటినీ కూడా నియంత్రించబడుతుంది ఈ వేప పువ్వు. బెల్లం తీపి ఆనందాన్ని ఇస్తుంది. మామిడి పులుపు ఆశ్చర్యాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు. చింతపండు పులుపు అనుభవాన్ని ఇస్తుంది. మిరపకారం కోపం, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉప్పు జీవన సమతుల్యాన్ని ఇస్తుంది. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత: ఉగాది రోజు ఉదయం స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులందరూ తీసుకుంటారు ఈ యొక్క పచ్చడిని. ఇది జీవితంలో వచ్చే అన్ని అనుభవాలను సమీకరించి స్వీకరించాలని సూచించే సంకేతం. ఈరోజు చేయవలసిన పని ఏమంటే పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి చిన్న చిన్న కానుకలు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, లేదా వాళ్ళ జీవితానికి కావాల్సిన ప్రణాళికలు అన్నీ కూడా తయారు చేసుకోవడం, వాళ్ళ వివాహాలకి, ఉపనయనాలకి, వాళ్ళకి కావలసిన విద్యలకు కావాల్సిన ఏర్పాట్లంతా ఈరోజు శ్రీకారం చుడతారు. అద్భుతమైనటువంటి ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాది పచ్చడిని అందరూ స్వీకరించి ఆనందంగా ఉండండి. ఈ సంవత్సరము మూడాలు అంటే ముహూర్తాలు కావాలి అని అంటే సమయంలో మూడాలు కూడా ఎప్పుడు ఉన్నాయి. మేము ఎప్పుడు ఆ జాగ్రత్త పడాలి అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మౌఢ్యమి కర్తవ్య వివరాలు మనం ఎలా చెప్పబడుతున్నామంటే, గురు మౌఢ్యమి 15/7/2026 నుండి 14/8/2026 వరకు 30 రోజులు ఉంటుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి శ్రావణ శుక్ల విధియ వరకు శుక్ర మౌఢ్యమి అంటే 19/10/2026 నుండి 29/10/2026 వరకు 10 రోజులు శ్రీ పరాభవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ అష్టమి నుండి ఆశ్వయుజ బహుళ చవితి వరకు ఉంటుంది. సరే, వాస్తు కర్తరి అంటే వాస్తు కర్తరి ప్రారంభం రవి భరణి 3 ప్రవేశం మే 4, 2026. వాస్తు కర్తరి పరిసమాప్తం రోహిణి 2 ప్రవేశం మే 29వ తారీఖున అని చెప్పారు.